మనకి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. దేవుడు కృపా కటాక్షమును నందన అనుగ్రహించెను. అవును పిల్లరా, భక్తుడైనటువంటి దానియేలు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత వారు ఒంటరితనంతో ఉన్నప్పుడు, వారికి ఎటు దారి తెలియనప్పుడు, లేక వారికి నెమ్మది శాంతి సమాధానం లేనప్పుడు చెరలో ఉండగా వారికి ఈ వాగ్దానాన్ని జోడిస్తూ ఉన్నారు. నేటి దినాన మన జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు, సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, మనకి దారి దిక్కు తెన్ను తెలియనప్పుడు, ఎవరు ఆశ్రయం ఇస్తారో ఆదరిస్తారో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన కృపను కనికరాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఆయన కృప చేతను కనికరం చేతను ఆయన మనలను ఆదరించి బలపరచగలిగినటువంటి దేవుడని నమ్మండి. ఈ దినాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా, శోధనలోనైనా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండబోతుందనే సత్యాన్ని గుర్తెరగమని ప్రోపేట్ మీకు మనవి చేస్తున్నాను. చెరలో ఉన్నటువంటి వారు విడిపించబడినట్లుగానే నేటి దినాన్న మనమును విడుదల పొంది గొప్ప కార్యాలు చూడబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.